ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా కొట్టేయండి. సో హాయ్ గైస్, వెల్కమ్ టు టెక్ ఇన్ తెలుగు. నేను మీ శ్రీనివాస్. సో గైస్, చాలా రోజులు అయితే అవుతుంది వీడియోస్ అయితే రాక. సో లేట్గా వచ్చిన లేటెస్ట్ మొబైల్తో అయితే నేను వచ్చాను. సో లేటెస్ట్ మొబైల్ అన్బాక్సింగ్తో అయితే వచ్చాను. సో అందరికీ అయితే విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. అంటే నేను చాలా రోజుల తర్వాత వీడియో స్టార్ట్ చేశాను కాబట్టి నేను హ్యాపీ న్యూ ఇయర్ అయితే చెప్పాను. సో గైస్, ఈరోజు వీడియోలో అయితే మనం Xiaomi నుండి కొత్త సిరీస్ అయితే వచ్చింది, 11 సిరీస్ అయితే. సో 11 సిరీస్లోనే Xiaomi 11i అన్బాక్సింగ్ అయితే ఈరోజు వీడియోలో చూద్దాం అనమాట. సో ఈ ఫోన్ వచ్చేసి చాలా బాగుందని చెప్పుకోవచ్చు. సో కొత్త లేటెస్ట్ ఫోన్, అలాగే మనకి లేటెస్ట్ ప్రాసెసర్తో అయితే మనం దీన్ని తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. సో దీంట్లో వచ్చేసి మనకి Dimensity 920 ప్రాసెసర్ అయితే వస్తుంది. సో ఇది వచ్చేసి మనకి 5G ప్రాసెసర్ అనమాట. సో లేట్ చేయకుండా అయితే వీడియో స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు అయితే చిన్న రిక్వెస్ట్ అనమాట, ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గైస్, బాక్స్ చూసుకున్నది మనకి ఇలా అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూసుకున్నది మనకి Xiaomi 11i 5G అనేది ఇచ్చారు. సో ఇక్కడ మనకి MI బ్రాండింగ్ అయితే ఇచ్చారు. ఇండియాస్ నెంబర్ 1 బ్రాండింగ్ అయితే ఇక్కడ మనకి అయితే ఇచ్చారనమాట. సో మొబైల్ చూసుకున్నట్లయితే మనకి ఇలా అయితే ఉంటుందన్నమాట. సో సైడ్ చూసుకున్నట్లయితే కొన్ని ఫీచర్స్ అయితే ఇచ్చారు. సో క్వాలిటీ పరంగా సో ఇది చూసుకున్నట్లయితే మనకి Xiaomi 11i అనేది 5G అనేది ఇచ్చారు. సో బ్యాక్ సైడ్ చూసుకుంటే కొన్ని అయితే ఇన్ఫర్మేషన్ అయితే దీంట్లో అయితే ఇచ్చారనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకి MediaTek Dimensity 920 ప్రాసెసర్తో అయితే మనకి లభిస్తుంది అనమాట. సో ఇది వచ్చి మనకి 8 5G ప్రాసెసర్ అనేది చెప్పుకోవచ్చు. అలాగే మనకి 120Hz AMOLED డిస్ప్లేతో మనకి లభిస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి మనకి HDR10తో కూడా మనకి సపోర్ట్ అయితే చేస్తుంది. సో అలాగే మనకి 108 మెగాపిక్సెల్ కెమెరా అయితే మెయిన్ కెమెరా అయితే మనకి లభిస్తుంది అనమాట. సో మేడ్ ఇన్ ఇండియా అనేది ఇచ్చారు. సో అలాగే ఇక్కడ మనకి కొన్ని బార్కోడ్స్ అయితే ఇచ్చారు. సో ఇది వచ్చేసి మనకి క్యామో గ్రీన్ కలర్తో అయితే వస్తుంది. 6GB 128GB స్టోరేజ్తో మనకి లభిస్తుంది అనమాట. సో లేట్ చేయకుండా అయితే ఒకసారి అయితే బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. సో బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత మెయిన్ స్పెక్స్ గురించి అయితే మాట్లాడదాం అనమాట. సో గైస్, బాక్స్లో మనకి వచ్చే కంటెంట్ అయితే సో ఒక్కొక్కటి అయితే చూద్దాం. సో ఇక్కడ చూసుకుంటే మనకి యూజర్ మాన్యువల్ అయితే మనకి ఇక్కడైతే ఇచ్చారు. సో ఇది వచ్చేసి మనకి ఫోన్ ఎలా యూజ్ చేయాలని అయితే ఈ మాన్యువల్ ద్వారా మనం అయితే తెలుసుకోవచ్చు అనమాట. సో గైస్, నెక్స్ట్ చూసుకుంటే మనకి దీంట్లో వచ్చేసి ఒక పౌచ్ అయితే ఇచ్చారు. సో బాగుందని చెప్పుకోవచ్చు. సో ట్రాన్స్పరెంట్ పౌచ్ అయితే ఇచ్చారు. సో దీనికి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే కెమెరా సేఫ్టీ కూడా ఇచ్చారు కాబట్టి చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. సో తర్వాత అయితే మనం దీన్ని వేసి అయితే చూద్దాం. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి మొబైల్ అయితే కనపడుతుంది. సో వచ్చేసి మనకి మొబైల్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి 67 వాట్ టర్బో చార్జర్ అయితే కనపడుతుంది అనమాట. సో నెక్స్ట్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి USB to Type-C కేబుల్ అయితే మనకి ఇక్కడైతే ప్రొవైడ్ అయితే చేశారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి వీళ్ళు రెడ్ అయితే ఇస్తున్నారు. యాజ్ మనకి రియల్మీ ఎల్లో ఇచ్చినట్లు వీళ్ళైతే రెడ్ అయితే ఇట్లా ఇస్తున్నారని నేను చెప్పుకోవచ్చు. సో గైస్, మొబైల్ని అయితే ఒకసారి అయితే చూద్దాం. సో మొబైల్లో ప్రతి ఒక్క ఫీచర్ గురించి అయితే నేను చెప్తాను. సో ఫ్రంట్ చూసుకున్నట్లయితే మనకి 6.67 ఇంచ్ AMOLED డిస్ప్లే అయితే మనకి లభిస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి మనకి 120Hz రిఫ్రెష్ రేట్ అయితే మనకి లభిస్తుంది. అలాగే మనకి HDR10 సపోర్ట్ అయితే మనకి ఇది లభిస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి మనకి ప్రొటెక్షన్ చూసుకున్నట్లయితే Gorilla Glass 5తో అయితే మనకి ప్రొటెక్ట్ అయితే వస్తుంది. సో అలాగే గైస్, ఇక్కడ చూసుకుంటే మనకి 16MP f2.5 అపాచర్తో అయితే మనకి కెమెరా అయితే సెల్ఫీ కెమెరా అయితే వీళ్ళు ఇస్తున్నారు. సో అలాగే గైస్, ఇక్కడ చూసుకుంటే మనకి స్పీకర్ గ్రిల్ అయితే ఉంది. సో ఫ్రంట్ అయితే మనకి ఇలా అయితే కనపడుతుంది. సో ఒకసారి అయితే మనం బ్యాక్ సైడ్ అయితే చూద్దాం. సో బ్యాక్ సైడ్ చూసుకుంటే ఫోన్ అయితే చాలా అట్రాక్టింగ్ అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. యాజ్ పర్ దీని యొక్క మ్యాటిక్ ఫినిషింగ్ అయితే సూపర్ ఉందని చెప్పుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకి 4 కలర్ ఆప్షన్స్తో అయితే వస్తుందన్నమాట. సో ఇది వచ్చేసి మనకి 4 కలర్ ఆప్షన్స్లో అయితే వస్తుందన్నమాట. ఏదైతే స్లీత్ బ్లాక్, పసిఫిక్ పెరల్, అలాగే మనకి పర్పుల్ మిస్ట్ అయితే వస్తుంది. అలాగే క్యామో గ్రీన్, ఏదైతే ఈ కలర్ అయితే క్యామో గ్రీన్ అనమాట. సో మెయిన్ అట్రాక్టింగ్ కలర్ అని చెప్పుకోవచ్చు ఈ కలర్స్ అన్నిటిలో అయితే. సో చాలా అట్రాక్టింగ్ అయితే మనకు కనపడుతుంది. యాజ్ పర్ ఇది మ్యాటి ఫినిషింగ్లో ఉండేసరికి మంచి లుక్ అనేది వస్తుందని చెప్పుకోవచ్చు. సో గైస్, ఇక్కడ చూసుకుంటే మనకి కెమెరాస్ అయితే కనపడుతున్నాయి అనమాట. సో ఇది వచ్చేసి మనకి 108MP f1.9 అపాచర్తో అయితే మెయిన్ కెమెరా అయితే మనకు లభిస్తుంది. అలాగే మనకి ఇక్కడ చూసుకుంటే 8MP f2.2 వైడ్ అల్ట్రా వైడ్ యాంగిల్తో అయితే మనకి ఇది లభిస్తుంది అనమాట. సో ఇంకో కెమెరా గురించి మాట్లాడుకుంటుంది. ఇది వచ్చేసి మనకి 2MP f2.4 మైక్రో షాట్స్తో అయితే మనకి లభిస్తుంది అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకి LED ఫ్లాష్ అయితే లభిస్తుంది. సో ఇది వచ్చేసి కెమెరా లాగా అయితే ఇచ్చారు, బట్ ఇది కెమెరా అయితే కాదు. సో ఇది వచ్చేసి మనకి 3 కెమెరాతో అయితే లభిస్తుంది అనమాట. సో చూసారు కదా, కెమెరా బంప్ అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. యాజ్ పర్ ఫోన్ అయితే చాలా లుక్కీగా అయితే ఉందని చెప్పుకోవచ్చు. సో లైక్ గైస్, దీంట్లో మనకి 2 బ్యాటరీ ఆప్షన్స్ అయితే ఉంటాయి అనమాట. సో దీంట్లో మెయిన్ అయితే ఇదే అనేది చెప్పుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకి 5160 mAh బ్యాటరీతో అయితే మనకు లభిస్తుంది అనమాట. ఈ మొబైల్ చూసుకుంటే మనకి 5060 mAh బ్యాటరీతో అయితే మనకు లభిస్తుంది. యాజ్ పర్ మనకి ఇది 67 వాట్ పవర్ బ్రిక్తో అయితే మనకు లభిస్తుంది అనమాట. సో యాజ్ పర్ మనకి ఇంకో ఫోన్ చూసుకున్నట్టు అది వచ్చేసి మనకి HyperChargeతో అయితే లభిస్తుంది. సో వచ్చేసి మనకి 120 వాట్ ఛార్జర్తో అయితే లభిస్తుంది. అలాగే దాంట్లో మనకి బ్యాటరీ బ్యాకప్ చూసుకున్నట్టు ఇది వచ్చేసి మనకి 4500 mAh అయితే మనకు లభిస్తుంది అనమాట. సో యాజ్ పర్ ఈ ఛార్జ్ అవ్వడానికి మనకి 50% మనకి 13 మినిట్స్లో అయితే ఛార్జ్ అయితే. ఏదైతే HyperCharger ఫోన్ వచ్చేసి మనకి
15 మినిట్స్లోనే మనకి 100% ఛార్జ్ అయితే మనకి వస్తుందన్నమాట. సో వీళ్ళైతే 2 ఫోన్స్ అయితే దీంట్లో తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. ఏదైతే హైపర్ చార్జర్ అలాగే మనకి టర్బో చార్జర్ అనే వేరియంట్స్తో అయితే మనకి దీన్ని తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. యాజ్ పర్ దీని యొక్క ప్రైసింగ్ చూసుకుంటే మనకి హైపర్ చార్జర్ ఫోన్ వచ్చేసి మనకి 6GB 128 వచ్చేసి మనకి 27,000కి అయితే లభిస్తుంది అనమాట. యాజ్ పర్ 8GB 128 వచ్చేసి మనకి 28,999 అంటే 29,000కి అయితే మనకి లభిస్తుంది అనమాట. సో టర్బో చార్జర్ వచ్చేసి మనకి ఓన్లీ 1 వేరియంట్ అయితే ఇచ్చారు 6GB 128. ఇది వచ్చేసి మనకి 25,000కి అయితే లభిస్తుంది అనమాట. సో ఇదే ఈ రెండిట్లో అయితే సో దీనికి మనకి ప్రైసింగ్ అనేది చేంజ్ అనేది చెప్పుకోవచ్చు. సో అన్నీ మనకి స్టోరేజ్ వచ్చేసి 128 స్టోరేజ్తోనే లభిస్తున్నాయి అనమాట. సో మనం దీంట్లో ప్రాసెసర్ గురించి మాట్లాడుకోవాలంటే మీడియాటెక్ డైమెన్సిటీ 920 ప్రాసెసర్ అయితే మనకి లభిస్తుంది. ఎస్ పర్ ఇది వచ్చేసి 5G ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకి 8 బ్యాండ్ సపోర్ట్ అయితే వస్తుంది అనమాట. 5G వచ్చేసి 8 బ్యాండ్తో అయితే మనం సపోర్ట్ అయితే చేసుకోవచ్చు. సో యాజ్ పర్ మనం డౌన్ సైడ్ చూసుకుంటే మనకి స్పీకర్ గ్రిల్ అయితే కనపడుతుంది అనమాట. అలాగే ఇక్కడ వాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి టైప్ సి పోర్ట్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ మనకి డ్యువల్ సిమ్ స్లాట్ అయితే ఇచ్చారు అనమాట. సో ఇది వచ్చేసి మనకి హైబ్రిడ్ స్లాట్, ఏదైతే మనం ఒక సిమ్ ఒక మెమరీ కార్డ్ అయితే వేసుకోవచ్చు, లేదా 2 సిమ్స్ అయితే మనకి వేసుకోవచ్చు. సో 3 ఒకేసారి అయితే వేసుకోవైతే కాదు. సో అలాగే మనకి ఇది వచ్చేసి మనకి డ్యువల్ 5G సిమ్స్తో అయితే మనకు లభిస్తుంది. 2 మనం 5G సిమ్స్ అయితే వేసుకోవచ్చు. యాజ్ పర్ ఇటు సైడ్ వచ్చేసి మనకి ఫ్లాట్ అయితే ఇచ్చారు. సో ఫోన్ చూసుకుంటే మనకి ఫ్లాట్ ఎడ్జెస్ అయితే ఇచ్చారనమాట. యాజ్ పర్ మనకి ఐఫోన్ సిరీస్లో ఇచ్చినట్టు. యాజ్ పర్ మన 12తో చూసుకున్న మనకి సేమ్ టు సేమ్ ఫ్లాట్ ఎడ్జెస్ దానిలాగా అయితే మనకి ఇదైతే ఇచ్చారనమాట. సో ఇంకా సైడ్ చూసుకుంటే మనకి ఇక్కడ వచ్చేసి లాక్ అండ్ ఫింగర్ ప్రింట్ బటన్ అయితే కనబడుతుంది. అలాగే మనకి ఇక్కడ వాల్యూమ్ రోకర్ బటన్స్ అయితే ఇచ్చారనమాట. సో టాప్ సైడ్ ఆఫ్ ద ఫోన్ చూసుకుంటే మనకి 3.5mm హెడ్ ఫోన్ జాక్ అయితే ఇచ్చారు. యాజ్ పర్ ఇప్పుడు వచ్చే ప్రతి ఒక్క ఫోన్లో మనకి 3.5mm హెడ్ ఫోన్ జాక్ అనేది ఇవ్వట్లేదు. అలాగే ఇక్కడ చూసుకుంటే ఐఆర్ బ్లాస్టర్ అయితే ఇచ్చారు. సో దీని నుండి మనం అయితే టీవీస్ కానీ ఏసీస్ కానీ ఏదైనా మనం కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూసుకుంటే మనకి సెకండరీ వాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే ఇచ్చారు. అలాగే ఇక్కడ చూసుకుంటే మనకి స్పీకర్ అయితే ఇచ్చారు. యాజ్ పర్ ఇది వచ్చేసి మనకి స్టీరియో స్పీకర్స్తో అయితే మనకి లభిస్తుంది అనమాట. సో ఒకసారి అయితే మనం ఫోన్ అయితే టర్న్ ఆన్ అయితే చేద్దాం. ఫోన్ చూసుకుంటే మనకి ఇలా అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి ఎంఐ కస్టమ్ రోమ్తో అయితే వస్తుంది. సో దీంట్లో మనకి చాలా వరకు ఫీచర్స్ అయితే ఎక్కువైతే ఉంటాయి. యాజ్ పర్ మనకి డ్యూయల్ యాప్స్ అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే మనం ప్రతి ఒక్క యాప్కి అయితే పాస్వర్డ్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో గైస్ ఒకసారి అయితే మనం సెట్టింగ్స్ అయితే చూద్దాం. సో గైస్ మనం ఎవరి ఫోన్లో చూసుకుంటాం మనకి ఇది వచ్చేసి మనకి MIUI 12.51తో అయితే మనకి లభిస్తుంది అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకి స్టోరేజ్ అయితే 128GB అయితే ఉంది. దాంట్లో మనకి 25GB అయితే ఆక్యుపై అయితే అయిపోయింది అనమాట. 25.9GB అయితే ఆక్యుపై అయితే అయిపోయింది అనమాట. సో అలాగే డివైస్ నేమ్ చూసుకోవాలి మనకి Xiaomi 11i అయితే మనకి లభిస్తుంది అనమాట. సో గైస్ ఇది వచ్చేసి మనకి Android 11 వర్షన్తో అయితే వస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి కస్టమ్ రోమ్. సో చూసారు కదా, Android 11తో అయితే మనకి ఇదైతే లభిస్తుంది అనమాట. సో ఫోన్ అయితే ఇలా అయితే ఉంది. సో ఒకసారి అయితే మనం కెమెరా అయితే చూద్దాం. సో కెమెరా చూసుకుంటే మనకి ఇలా అయితే ఉన్నాయి. సో ఇక్కడ చూసుకుంటే మనం కెమెరా ఆప్షన్స్ వచ్చేసి ఫోటో, వీడియో, అలాగే మనకి ప్రో మోడ్ అయితే ఇచ్చారు. సో అలాగే మనకి పోర్ట్రేట్, అలాగే మోర్లో చూసుకుంటే మనకి చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ చూసుకుంటే మనకి నైట్ మోడ్ అయితే ఉంది, 108MP ఉంది, షార్ట్ వీడియో ఉంది, అలాగే మనకి పెనరామా ఉంది, డాక్యుమెంట్స్ ఉంది, వ్లాగ్ ఉంది. సో వ్లాగ్ అనేది మనకి కొత్త ఫీచర్ అనేది చెప్పుకోవచ్చు. సో చిన్న చిన్న వ్లాగ్స్ చేయాలన్నప్పుడు మనం దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. స్లో మోషన్ ఉంది, అలాగే మనకి టైం ల్యాప్స్ ఉంది, వాటర్ మార్క్ ఉంది. సో అలాగే మనకి లాంగ్ ఎక్స్పోజర్ అనేది ఉందన్నమాట. సో ఇవే కొన్ని మనకి కెమెరా మోడ్స్ అనేది చెప్పుకోవచ్చు. సో మనకి వీడియో చూసుకుంటే మనకి వీడియో వచ్చేసి మనకి సో అలాగే గైస్ మనం వీడియో ఆప్షన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకి 720p 30fps వరకు అయితే రికార్డ్ అయింది. అలాగే మనకి 1080p 30fps అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే మనకి 60fps కూడా రికార్డ్ అయితే చేసుకోవచ్చు. 4K వచ్చేసి మనకి 30fps వరకు అయితే రికార్డింగ్ ఆప్షన్ ఉంది, కానీ మనకి 60fps అయితే మనకి రికార్డింగ్ అయితే లేదనమాట. సో ఇప్పుడైతే మనం కొన్ని కెమెరా శాంపిల్స్ అలాగే మనకి వీడియో శాంపిల్స్ అయితే మీరు చూడొచ్చు. సో ఏదైతే సెల్ఫీ కానీ మెయిన్ కెమెరా నుంచి over the edge, feel like I'm floating through. సో గైస్ ఇది వచ్చేసి మనకి Xiaomi 11 యొక్క బ్యాక్ కెమెరా అయితే రికార్డ్ అవుతుంది. యాజ్ పర్ 4K 30fpsలో అయితే మనకి రికార్డ్ అయితే అవుతుంది అనమాట. సో దీంట్లో మనకి 60fps అయితే లేదు. సో కొంచెం ఇది బాగాలేదని చెప్పుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకి ఇంటర్నల్ మైక్రోఫోన్ అయితే రికార్డ్ అవుతుంది. సో వాయిస్ కూడా మీరు చూడొచ్చు. అలాగే గైస్ నేను నడుస్తున్నాను, స్టెబిలైజేషన్ కూడా మీకు ఇక్కడైతే అర్థమవుతుందని చెప్పుకోవచ్చు. బట్ ఇక్కడ లొకేషన్ మాత్రం చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అండ్ సాచురేషన్ లెవెల్స్ కూడా దీంట్లో చాలా బాగా చూపిస్తుందని చెప్పుకోవచ్చు. యాజ్ పర్ ఇప్పుడైతే ఆఫ్టర్ రికార్డింగ్ ఇంకెలా ఉండదు అయితే మనం తర్వాత చూద్దాం. సో గైస్ ఇది వచ్చేసి మనకి వైడ్ యాంగిల్ అయితే రికార్డ్ అవుతుందని చెప్పుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకి 1080p 30fps వరకు అయితే రికార్డ్ అయితే అవుతుందని చెప్పుకోవచ్చు. సో చూడొచ్చు
సో మనకి వ్యూ ఎలా ఉందో అలాగే మనకి స్టెబిలిటీ కూడా చూడండి సో ఎలా ఉందో. సో ఫోన్లో నేను ఇక్కడ చూస్తుంటే మాత్రం స్టెబిలిటీ మాత్రం చాలా బాగుందని అని అనిపిస్తుంది. సో ఒకసారి అయితే అవుట్పుట్ ఎలా ఉంటుందో అయితే మనం తర్వాత అయితే చూడాలి. సో దీంట్లో అయితే స్టెబిలిటీ సూపర్ కనబడుతుంది. సో గైస్ ఇది వచ్చేసి మనకి Xiaomi 11i యొక్క ఫ్రంట్ కెమెరా నుండి అయితే రికార్డ్ అవుతుంది. సో వచ్చేసి మనకి 16MP డాట్ కెమెరా నుండి అయితే రికార్డ్ అవుతుంది అనమాట. సో చూడొచ్చు. సో చాలా వరకు అయితే మనకి నాయిస్ని అయితే రెడ్యూస్ అయితే చేస్తుంది ఫేస్ మీద అయితే. సో ప్రాసెసర్ అయితే చాలా వర్క్ అవుతుందని చెప్పుకోవచ్చు. సో చూడొచ్చు. సో బ్యాక్గ్రౌండ్ అయితే ఎలా ఉందో అలాగే మనకి సాచురేషన్ కూడా లెవెల్స్ ఎలా ఉన్నాయో. సో మీకోసం అయితే నేను వీడియో అలాగే కొన్ని శాంపిల్స్ కోసం అయితే నేనైతే ఇలా కొంచెం పొలంకి అయితే వచ్చాను అనమాట. సో గైస్ ఫోన్కి పౌచ్ చేసిన తర్వాత అయితే మనకి ఇలా అయితే ఉంటుంది. సో అంత గ్రిప్పీగా అయితే చాలా గ్రిప్పీగా ఉంది. సో అంత చికాగ్గా అయితే లేదు. సో కలర్ కూడా మనకి ఓన్లీ కొంచెం బ్లూ టింట్లో అయితే కనపడుతుంది అనమాట. సో చూడండి నేచర్ అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. సో వచ్చేసి మనకి iPhone 12 అయితే మన iPhone 12లో రికార్డ్ అవుతుంది. సో మనం ఫింగర్ ప్రింట్ స్పీడ్ అయితే చూద్దాం ఇప్పుడు. సో ఫింగర్ ప్రింట్ అయితే చాలా స్పీడ్గా అయితే అవుతుందని చెప్పుకోవచ్చు. సో ఇలా టచ్ చేస్తే మనకి ఫింగర్ ప్రింట్ అనేది అన్లాక్ అయితే అవ్వదు. సో దీని మీద ప్రెస్ చేయాలన్నమాట. సో లాక్ బటన్ ప్రెస్ చేస్తే మనకి చాలా స్పీడ్గా అయితే ఫింగర్ ప్రింట్ అయితే అవుతుందని చెప్పుకోవచ్చు. సో ఒకసారి అయితే నేను ఫేస్ ఐడి కూడా చూపిస్తాను. సో ఈ థంబ్తో అయితే నేను ఫింగర్ ప్రింట్ అయితే పెట్టాను. సో ఇక్కడ నుండి అయితే మనం లాక్ చేసి ఒకసారి అయితే ఈ థంబ్తో చూద్దాం. సో ఫేస్ ఐడి కూడా మనకి చాలా స్పీడ్గా అయితే ఉంది. సో చాలా అంటే చాలా స్పీడ్గా అయితే మనకి రెండు అయితే రికగ్నైజ్ అయితే చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎస్పెషల్ ఫేస్ ఐడి ఇంకా స్పీడ్గా అయితే రికగ్నైజ్ అయింది. బట్ మనకి ఏంటంటే ఇప్పుడు మనకి నా ఫ్రంట్ ట్రైపాడ్ ఉంది కాబట్టి మనకి అంత స్పీడ్గా అయితే అనిపించలేదని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో చూసారు కదా చాలా స్పీడ్గా అయితే మనకి ఫింగర్ ప్రింట్ అలాగే మనకి ఫేస్ ఐడి చాలా స్పీడ్గా అయితే మనకి అన్లాక్ అయితే అవుతుందని చెప్పుకోవచ్చు. సో లో లైట్లో కూడా మనకి చాలా స్పీడ్గా అయితే సెన్స్ అయితే చేస్తుంది ఎస్ పర్ ఫేస్ ఐడి అయితే. సో ఒకసారి అయితే నేను లైట్స్ అయితే ఆఫ్ చేస్తున్నాను. సో లైట్స్ అయితే ఆఫ్ చేశాను. సో చూద్దాం. సో చూసారు కదా లో లైట్లో కూడా మనకి చాలా స్పీడ్గా అయితే మనకి సెన్స్ అయితే చేస్తుంది. సో ఫేస్ ఐడి కానీ ఫింగర్ ప్రింట్ కానీ మనకి చాలా స్పీడ్గా అయితే దీంట్లో అయితే వర్క్ అవుతుందని నేను చెప్పుకోవచ్చు అనమాట. సో ఇదే గైస్ ఈరోజు వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో ఫోన్ అయితే చాలా బాగుంది అలాగే కెమెరా క్వాలిటీ అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. సో ఫోటో తీసినప్పుడు సాచురేషన్ లెవెల్స్ కానీ నాయిస్ రిడక్షన్ కానీ సూపర్ ఉందని చెప్పుకోవచ్చు. అలాగే నేను కొన్ని గేమ్స్ కూడా ఆడాను. సో గేమింగ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. సో అంత హీట్ అయితే అనిపించట్లేదు. సో ఫోన్ అయితే అండ్ కొత్త ప్రాసెసర్ కాబట్టి దాని తగ్గట్టే దాని పర్ఫార్మెన్స్ కూడా ఉందని చెప్పుకోవచ్చు. పర్ఫార్మెన్స్ మాత్రం మస్తు ఉంది. సో ఈ 25,000కి ఫోన్ తీసుకోవచ్చా అంటే మాత్రం తీసుకోవచ్చు. సో బెటర్ ప్రైస్ అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వస్తుంది. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దీని అయితే తీసుకోవచ్చు. అలాగే మనకి 27,000 కూడా మనం దీని అయితే తీసుకో ఏదైతే మనకి 120 వాట్ ఛార్జర్తో వచ్చేదైతే. సో అలాగే మనకి ప్రాసెసర్లోనే మనకి ఇన్బుల్డ్లో 3GB ర్యామ్ అయితే వస్తుంది. సో అది కూడా మనకి ప్రాసెసర్ బూస్టింగ్కి అయితే ఉపయోగపడుతుంది కాబట్టి బెటర్ అనేది చెప్పుకోవచ్చు ఈ ప్రైస్కి అయితే. సో నెక్స్ట్ సేల్స్లో మళ్ళీ దీన్ని ప్రైస్ అయితే డ్రాప్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది ఎప్పుడైతే. సో ఆ సేల్స్లో అయితే మేము దీన్ని పర్చేజ్ అయితే చేయొచ్చు అనమాట. సో ఇదే గైస్ ఈరోజు వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే గైస్ ఇక్కడ చూసుకుంటే మన ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే కనబడుతుంది. సో ఇక్కడ నుండి మీరు ఫాలో అవ్వచ్చు. అలాగే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుండి ఫాలో అవ్వచ్చు అనమాట. సో దిస్ ఈస్ శ్రీనివాస్ సైనింగ్ ఆఫ్.